విమోచకుడైన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన ఘనమైనటువంటి నామములో క్రీస్తు పునరుద్ధానంలో దేవాలయం పొదలాడవ సంఘానికి వీక్షిస్తున్నటువంటి వీక్షకులకు సాయంకాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు ప్రేమించి మరి యొక్క శుక్రవారం ఆరాధనలో పాల్గొనడానికి ఆయన నామాన్ని గణపరచడానికి దేవుడు ఏర్పరిచి సిద్ధపరిచినటువంటి ప్రత్యేక సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. సాయంకాల ఉపవాస ప్రార్థనను ప్రారంభించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. శ్రేష్ఠుడు మహాగణుడు మాగోపదేవా నీ పాదాలకు వందనాలయ. మమ్మల్ని ఎంతో ప్రేమిస్తూ మరి యొక్క ఆశీర్వాదం మా జీవితాల్లో ఈ రీతిగా అనుగ్రహించి మీ సన్నిధానంలో ఆశీర్వాదం గడపడానికి మీరు ఇచ్చినటువంటి వాత్సల్యతను బట్టి వందనాలయ. ఈ సాయంకాల ఉపవాస ప్రార్థనను మేము ప్రారంభించుకుంటుండగా మా పాటల ద్వారా మేము పొందాలయ్యా. మా ఆరాధనలో తోడుగా ఉండండి. మీ దాసులుగా నిలబడి వాక్యాన్ని విత్తనాయించుండగా నా ద్వారా మీ సంఘంతో మాట్లాడమని వేడుకుంటున్నా. నా నోటి మాటలను అయా నీ ఆత్మచేత నింపి నా ద్వారా ఈ సంఘానికి అందవలసినటువంటి ఆత్మీయ ఆహారము అందించమని వాక్యాన్ని నెమరవేసుకుని ధ్యానించుకోగలిగేటువంటి ధన్యతను మా అందరికీ దయచేయమని వేడుకుంటున్నాను. వచ్చిన బిడ్డను బట్టి మీకు వందనాలు. ఇంకేయూ సిద్ధపడి వస్తున్నటువంటి బిడ్డను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. వీక్షిస్తున్నటువంటి వీక్షకులను బట్టి కూడా మీకు వందనాలయ్యా. ఈ శుక్రవార ఉపవాస ప్రార్థనను మీ మహిమాత్మగా జరిగించుకొని అయా వాతావరణాన్ని విద్యుత్ని మీ ఆధీనంలో ఉంచుకోమని వేడుకుంటున్నాను. సమస్తము అనుకూలపరచండి, మార్గములను తెరవండి. మీ మహిమాత్మగా ఈ ఆరాధన జరిగించుకోమని మహిమయు ఘనమయు ప్రభావంలోకి మీకే ఆరోపిస్తుంది. యేసు పుణ్యనామంలో అడుగుచున్నా మా ప్రభుత్వమై ఆమేన్. మరి ఒకసారి సంఘటనలకు వీక్షకులు సాయంకాల శుభాలు తెలియజేస్తున్న ఆంధ్రప్రదేశ్ నుంచి 16వ కీర్తన యెహోవా నామములో ఆరాధించను అనే కీర్తన పాడుతూ సాయంకాలపు ఆరాధన ద్వారా ఈ ఆరాధనలో ముందుకు కొనసాగుతాం. యెహోవా
ఓ ప్రభువా, నా పెదవులను తెరుము, అప్పుడు నా నోరు నీ స్తోత్రమును బయలుపరచును. ఓ దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా, నా సహాయము నాకు త్వరగా రమ్ము. తండ్రికిని, కుమారునికి, పరిశుద్ధాత్మకును ఆది అందు ఇప్పుడెల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈ సాయంకాల ఉపవాస ప్రార్థన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఉత్తర ప్రత్యుత్తర వాక్యపట్నము 6వ సంకీర్తన 1 నుంచి 7 వచనాలు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకున్నాం. యెహోవా, నీ కోపం చేత నన్ను గద్దింపుకుము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపుము. యెహోవా, నేను కృషించున్నాను, నన్ను కరుణించుము. యెహోవా, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయము. నా ప్రాణము బాగుగా అదురుచున్నది. యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపుకు ఎందువు? యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము, నీ కృపను బట్టి నన్ను రక్షింపుము. మరణమైన వారికి నిన్ను గూర్చి జ్ఞాపకం లేదు. పాతాళంలో ఎవరు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు? నేను మూలుగుచు అలిచి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీళ్లు విడుచుచు నా పరుపు తేల చేయుచున్నాను. నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోచున్నది, విచారము చేత నా కళ్ళు గుంటలు పడుచున్నవి. నాకు బాధ కలుగు వారి చేత అవి చివికి ఉన్నవి. యెహోవా, నా రోదన ధ్వని విని ఉన్నాడు. పాపము చేయువారులారా, మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోడి. యెహోవా నా విన్నపములు ఆలకించున్నాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించును. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మల్లుదురు. ఇంతటితో ఈ ఉత్తర ప్రత్యుత్తర వాక్యపట్నము ముగిచున్నది. తండ్రికిన్ కుమారునికిన్ పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములందును
గములందునట్లు మహిమా కలుగును గాక. ఆమేన్. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్యపట్నము కీర్తనలు 135వ అధ్యాయము మొదటి నుంచి చివరి వచనాలు. యేసరత్నం గారు వచ్చి చదివి వినిపించవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాను. కీర్తన గ్రంథము 135 మొదటి నుంచి యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. యెహోవా జనములారా, యెహోవా మందిరములో మన దేవుని మందిర ప్రాకారములలో నిలుచుండు వారారా యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి. ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరం. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయత్వముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. యెహోవా గొప్పవాడియు మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడిని ఎరుగుదును. ఆకాశములో భూమందును సముద్రములో మహాసముద్రమును ఆయన ఇష్టమైనంతయు జరిగించువాడు. భూదిగంతుల నుండి ఆవులు లేవజేయువాడు ఆయనే. వాన తీరుడు మెరుపు పుట్టించువాడు ఆయనే. తన విధుల్లో నుండి గాలిని ఆయన బయలువెల చేయను. ఐగుప్తులో మనుషుల తొలుచులను పశువుల తొలుచులను ఆయన హతం చేశాను. ఐగుప్తు నీ మధ్యను పొరవెట్టులను అతని ఉద్యోగస్తులను ఆయన సూచక్రియలను మహత్కార్యాలను జరిగించాను. అనేకమైన అన్య జనులను బలిష్ఠుల రాజులను ఆయన హతం చేసిన వాడు. అమోరీయ రాజైన సీహోనును, బాషాను రాజైన ఓగును హతము చేశాడు. కానాను రాజులన్నింటినీ పాడు చేశాడు. ఆయన వారి దేశమును స్వాస్థ్యముగాను ఇశ్రాయేలు తన ప్రజలకు స్వాస్థ్యముగాను అప్పగించాడు. యెహోవా నీ నామము నిత్యము నిలుచును. యెహోవా నీ జ్ఞాపకార్థమైన నామము తరతరములును. యెహోవా తన ప్రజలకు న్యాయం తీర్చును. తన సేవకులను బట్టి ఆయన సంతాపముందును. అన్యులలో విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వారికి నోరు నుండి పలుకవు, కన్ను నుండి చూడవు, చెవుల నుండి వినవు. వాటి నోరులో ఊపిరి లేసమైనా లేదు. వాటిని చేయవాళ్ళు, వాటిని నమ్మకించి వారందరూ వాటిని సమానుడు. ఇశ్రాయేలు వంశీయులారా, యెహోవాను సన్నతించిరి. అహరోను వంశీయులారా, యెహోవాను సన్నతించిరి. లేవి వంశీయులారా, యెహోవాను సన్నతించిరి. యెహోవా యొక్క భయభక్తి గలవారా, యెహోవాను సన్నతించిరి. యెరూషలేములో నివసించు యెహోవా సీయోను నుండి సన్నతింపబడుగాక. యెహోవాను స్తుతించిరి. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పుణ్యనామంలో క్రీస్తు పునరుద్ధానాలు దేవాలయం సంఘ విశ్వాసులకు, వీక్షిస్తున్నటువంటి వీక్షకులకు ఈ సాయంకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు ప్రేమించి మనకిచ్చినటువంటి మరి యొక్క ఆధిక్యతమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఈ శుక్రవారపు ఉపవాస దినమును బట్టి దేవాతి దేవునికి స్తుతులు స్తోత్రములు కలుగును గాక. ఈ సాయంకాల సమయము చదవబడినటువంటి వాక్యపట్నము కీర్తనలు 135వ అధ్యాయము మొదటి నుంచి చివరి వచనాలను దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. గడిచిన శుక్రవారము దేవుని యొక్క వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే 131వ అధ్యాయంను మనం ధ్యానం చేసుకున్నాం. 131వ అధ్యాయం ద్వారా కీర్తనాకారుడు దేవుని సన్నిధానంలో మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి విధానము నిజాయితీగా మనలను మనము అంగీకరించుకొనుట, వినయముగా దేవుని యొక్క చిత్తాన్ని కనుగొనుట, మూడవదిగా దేవుని సన్నిధానములో ఆశ గలవారమై దేవుని కొరకు కనిపెట్టేటువంటి వారిగా ఉండాలని కీర్తన 131వ అధ్యాయం ద్వారా మనము ధ్యానం చేసుకున్నాం.
ఈ సాయంకాలము 135వ కీర్తనను మనం చూడగలిగితే, ఈ 135వ కీర్తనలో కీర్తనాకారుడు దేవుని యొక్క నామాన్ని స్తుతిస్తున్నటువంటి విధానమును మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు, ఎందుకు ఈ కీర్తనలో స్తుతిని మనం చూస్తూ ఉన్నాము అంటే, తన మీద ఆధారపడినటువంటి ప్రజలకు, తన మీద ఆశ్రయం పొందినటువంటి ప్రజలకు దేవుడు తన చేసినటువంటి పనులు, దేవుడు తన ప్రజల పట్ల చేసినటువంటి గొప్ప కార్యములను బట్టి ఈ కీర్తనలో కీర్తనాకారుడు యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి అని తెలియజేస్తున్నటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ స్తుతించండి విన్నపాన్ని చేయట్లే, స్తుతించండి అని కీర్తనాకారుడు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. యెహోవాను స్తుతించండి. ఆయన ఏం బతిమలాడట్లే, లేకపోతే ఓ మాట చెప్పట్లేదు, ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. కీర్తనాకారుడు ఏం చేస్తా ఉన్నాడు? ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమని ఆజ్ఞాపిస్తా ఉన్నాడంటే, యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో, మన దేవుని మందిరపు ఆవరణంలో నించుండి వారులారా ఎవరిని స్తుతించాలట? యెహోవాను స్తుతించాలి. యెహోవాను స్తుతించుడి అనేటువంటి మాట 4 సార్లు వాడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాం. యెహోవా అనేటువంటి మాటను 13 సార్లు ఈ కీర్తనలో కీర్తనాకారుడు వాడి ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంతేకాక ఈ స్తుతించండి, యెహోవా నామమును స్తుతించండి, దేవుణ్ణి స్తుతించండి అనేటువంటి మాటను మనం చూడగలిగితే, ఈ కీర్తన 135వ అధ్యాయము మొత్తంలో 8 సార్లు కీర్తనాకారుడు వాడాడు. ఈ 8 సార్లు కూడా వాడటానికి గల గొప్ప కారణము మనం చూస్తే, ఇది ఈ 135వ కీర్తనను మొజాయిక్ శామ్ అనేటువంటి కీర్తనగా మనం పిలుస్తూ ఉన్నారు. మొజాయిక్ అనగా మోషేకి ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రమును మొజాయిక్ లా అంటారు. ఈ కీర్తనను మొజాయిక్ శామ్ అంటే మొజాయిక్ కీర్తన అనేటువంటి, దేవుడు తన ప్రజలైనటువంటి వారికి ఇవ్వబడినటువంటి వాగ్దానము లేకపోతే నియమమునుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ మాటను మనము చూడగలిగితే, ప్రియ సంగమా, దేవుని యొక్క ఆత్మ ద్వారా కీర్తనాకారుడు మనకు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. ఏమని ఆజ్ఞాపిస్తా ఉన్నాడు అనంటే, యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి, యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో, మన దేవుని మందిరపు ఆవరణంలో ఆయనను స్తుతించుడి, నిలుచుండుడి అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. ఇక్కడ కీర్తనాకారుడు కూడా, నా దేవుడు గొప్ప దేవుడు, నా యొక్క దేవుణ్ణి మీరు స్తుతించండి. ఎందుకు నా దేవుణ్ణి స్తుతించండి, యెహోవాను స్తుతించండి అని కీర్తనకారుడు ఎందుకు ఆజ్ఞాపిస్తున్నాడు? ఎందుకు ఆజ్ఞాపించి ప్రజలైనటువంటి వారందరికీ కూడా ఈ మాటలను తెలియజేస్తా ఉన్నాడు అని మనం పరిశీలన చేయగలిగితే, కీర్తనాకారుడు దేవుని సన్నిధానములో నుంచి పొందుకున్నటువంటి తన ప్రజలకు చేసినటువంటి మేలులను, తన ప్రజలకు చేసినటువంటి కార్యములను వివరిస్తూ, ఆ వివరణ ద్వారా, అయ్యా మీరు ఎటువంటి స్థితిలో ఉన్నా దేవుని నామాన్ని స్తుతించండి, దేవుడు మహత్కార్యములు చేయగలవాడు, దేవుడు గొప్ప కార్యములు చేయవాడు, దేవుడు విడుదలను దయచేవాడు అని కీర్తన ద్వారా మనకు ఆజ్ఞాపిస్తున్నటువంటి విధానంలో చూస్తూ ఉన్నాం. ఈ ఆజ్ఞాపన ద్వారా తెలియజేయబడుతున్నటువంటి మాటలు ఏంటంటే, 1 నుంచి 4 వచనాల్లో ఈ యొక్క కీర్తనలో తెలియజేయబడుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు ద లార్డ్ ఈజ్ అవర్ గాడ్, హీ చూసెస్ us. యెహోవా దేవుడు మన దేవుడై ఏమై ఉన్నాడు అనంటే, నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు.
ఏర్పాటు చేసుకున్నటువంటి విధానమును మనం చూస్తూ ఉన్నాం. ఈ ఏర్పాటు చేసుకున్నటువంటి విధానంలో మనం చూడగలిగితే మొదటి నుంచి 4 వచనాల్లో యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. ఏం చేసుకున్నాడట? దేవుడు ఇశ్రాయేలీలను ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేలీలను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఇశ్రాయేలీలు ప్రజలను తన ప్రజలుగా ఏర్పాటు చేసుకున్నాడు. అందుకనే ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే, ఇశ్రాయేలీలను ఏర్పాటు చేసుకొని వారికి ఒక స్థలమును, ఒక భూమిని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ వారు ఏం చేయాలి అని అంటే, వారికి ఇవ్వబడినటువంటి స్థలములో దేవుని మందిరమును ఏర్పాటు చేసుకొని దేవుని మందిరములో దేవుణ్ణి స్తుతించాలి, దేవునికి నైవేద్యమును ఇవ్వాలి, దేవుణ్ణి గణపరచాలి, దేవుణ్ణి కీర్తించాలి. అందుకనే కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవాను ఎందుకు యెహోవాను స్తుతించడు? దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకొని నీకు నాకు కూడా ఏర్పాటు చేసినటువంటి మంచి భూమిని మన కొరకు సిద్ధపరిచి ఆ భూమిలో మనలను నిలబెట్టాడు. కాబట్టి కీర్తనకారుడు ఆజ్ఞాపిస్తున్నాడు, యెహోవాను, యెహోవా నామమును, ఆయన మందిరములో ఆయనకు స్తుతులు చెల్లించను. అంటే ఆయన ఏర్పాటు చేసినటువంటి స్థలంలో మనం ఉన్నాం కాబట్టి ఏం చేయాలి? ఆయన ఏర్పాటు చేసినటువంటి స్థలంలో ఉన్నాం కాబట్టి ఆయన ఏర్పాటు చేసినటువంటి స్థలంలో దేవునికి స్థలమును ఇవ్వాలి, దేవునికి స్థలమును ఏర్పాటు చేయాలి, దేవునికి పరిశుద్ధ స్థలమును ఏర్పాటు చేసి ఆ పరిశుద్ధ స్థలములో దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తుతులు, నైవేద్యమును మనము అందించాల్సినటువంటి వారమై ఉన్నాం. ప్రియ సంగమా, క్లుప్తముగా కీర్తనాకారుడు చెప్పుచున్నటువంటి మాట, దేవుడు, యెహోవా దేవుడు, నా దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. కాబట్టి నన్ను ఏర్పాటు చేసుకున్నటువంటి దేవునికి నేనేం చెల్లించాలి? స్తుతులు చెల్లించాలి, ఆయనకి మహిమనివ్వాలి, ఆయనకు ఘనతనివ్వాలి. అదే ఈ కీర్తనాకారుడు చక్కగా మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఈరోజు ఇశ్రాయేలు సాక్ష్యం ఇస్తూ ఉంది, ఇశ్రాయేలు దేశము సాక్ష్యం ఇస్తూ ఉంది. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలుగా ఇశ్రాయేలు సాక్ష్యం ఇస్తూ ఉంది. ఎందుకు సాక్ష్యం ఇస్తూ ఉంది అని అంటే, దేవుడు వారి పట్ల చేసినటువంటి కార్యమును బట్టి, దేవుడు వారిని ఎన్నుకున్నటువంటి విధానమును బట్టి, దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నటువంటి విధానమును బట్టి ఇశ్రాయేలు సాక్ష్యం ఇస్తున్నటువంటి విధానమును చూస్తూ ఉన్నాం. ఎందుకు దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు? దేవుడు ఎందుకు ఇశ్రాయేలును ఏర్పాటు చేసుకున్నాడు? దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకుని తన వాగ్దాన భూమిలోనికి నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు? దేవుడు ఎందుకు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుని ఒక స్థలమును మనకిచ్చాడు? దేవుడు ఎందుకు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుని సజీవముగా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు? ఎందుకు అనంటే, గాడ్ ఈజ్ సో గుడ్. చిన్నప్పుడు సండే స్కూల్లో జ్ఞాపకం చేసుకుంటే, గాడ్ ఈజ్ సో గుడ్, God is so good, God is so good, is so good to me. దేవుడు ఏమై ఉన్నాడట? మంచివాడై ఉన్నాడు. గాడ్, దేవుడు ఏమై ఉన్నాడు అని అంటే మంచివాడై ఉన్నాడు. కాబట్టి ఈరోజు నిన్ను నన్ను ఆయన కృపలో ఎన్నుకున్నాడు. ఈరోజు నిన్ను నన్ను ఆయన కృపలో ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియ సంగమా, అందుకనే యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకునెను, తనకు స్వకీయ దానముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. చాలా చక్కనైనటువంటి మాట. బికాస్ హీ ఈజ్ సో గుడ్. దేవుడు మంచివాడు, దేవుడు గొప్పవాడు. అందుకనే ఏమై ఉన్నాడు అని అంటే నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. రెండవది 5 నుంచి 12 వచనాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ఈ 5 నుంచి 12 వచనాల్లో దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నటువంటి మాట, యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. దేవుడు ఏమై ఉన్నాడు అని అంటే 5వ వచనంలో గొప్పవాడంట. దేవుడు అన్ని విషయంలో గొప్పవాడై ఉన్నాడు. అందుకనే ఆయన ఏం చేస్తున్నాడు అనంటే, ఆకాశమందును భూమి అందును సముద్రముల యందును మహాసముద్రముల
అన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. దేవుడు గొప్పవాడై ఉన్నాడు. ఈ 5-12 వచనాల్లో మనం చూస్తే కీర్తనకారుడు వివరిస్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు ఏమై ఉన్నాడు అంటే గొప్పవాడై ఉన్నాడు. ఈ గొప్పవాడు ఏం చేస్తా ఉన్నాడు అని అంటే, ఈ 6వ వచనంలో తెలియజేస్తున్నటువంటి తనకిష్టమైనదంతయు జరిగించుచున్నాడు. చాలా చక్కనైనటువంటి మాట. మొదటదేమో యెహోవాను స్తుతించాలి. ఎందుకు దేవుని స్తుతించాలి? ఎందుకు దేవుని స్తుతించాలి అని అంటే, తనకు స్వకీయధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకున్నాడు కాబట్టి, దేవుడు మంచివాడు కాబట్టి ఆయనను స్తుతించాలి. రెండవదిగా ఆయన గొప్పవాడై ఉన్నాడు. ఎందుకు గొప్పవాడై ఉన్నాడు అని అంటే, తనకిష్టమైనదంతయు జరిగించువాడు. ఈరోజు నా ఇష్టం ఒకటి అయి ఉండొచ్చు, మీ ఇష్టం ఒకటి అయి ఉండొచ్చు, నీ చిత్తం ఒకటి అయి ఉండొచ్చు, కానీ దేవుని చిత్తం ఒకటి అయి ఉంది. మన ప్రణాళిక, మనం వేసుకున్నటువంటి ప్రణాళిక ఒకటి అయి ఉండొచ్చు, కానీ దేవుని యొక్క ప్రణాళిక వేరు. మన పట్ల ఏది సిద్ధించాలో, మన పట్ల ఏది జరగాలో అది దేవుడు చేయటానికి ఇష్టపడతా ఉన్నాడు, అదే జరిగించడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఇక్కడ కీర్తనకారుడు కూడా అదే తెలియజేస్తా ఉన్నాడు. ఆకాశమందును, భూమి యందును, సముద్రముల యందును, మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. సముద్రములేమి, భూమేమి, కొండలేమి, లోయలేమి సమస్తము సృష్టించినటువంటి దేవుడు ఆ సృష్టిని, నిన్ను నన్ను కూడా తన ఇష్టంలో నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. అయితే తనకిష్టమైనది జరిగించాలని నీ యొక్క జీవితంలో, నా యొక్క జీవితంలో ఇష్టపడుతున్నటువంటి దేవుడికి మనము ఆ యొక్క చిత్తాన్ని, ఆయన ఇష్టాన్ని జరిగించడానికి సిద్ధముగా ఉన్నామా లేదా ప్రశ్నించుకోవాలి. ప్రియ సంఘం, the Lord is sovereign. He does what he pleases. God does what he pleases. దేవునికి తనకిష్టమైనది తాను మన పట్ల జరిగించడం. తనకిష్టమైనది అని అంటే, తనకిష్టమైనది ఏమిటి అని అంటే, దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మనల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడంటే, తన కుమారుణ్ణే మన కొరకు పంపించి మన యొక్క పాపములకు విముక్తి దయచేశాడు, మనకు ప్రాయశ్చిత్తాన్ని దయచేశాడు, మనల్ని పరిశుద్ధంలో చేశాడు. కాబట్టి ఇంత ప్రేమిస్తున్నటువంటి దేవుడు ఇంకా మంచి చేయాలని ఆశపడతాడు, కానీ దుఃఖపెట్టాలని ఎప్పుడు కూడా దేవుడు ఆశపడ్డాడు. అదే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఏమై ఉన్నాడు అని అంటే, తనకిష్టమైనది మన పట్ల జరిగించడం. ఆ ఇష్టమైనది ఏంటి అని అంటే, మంచి మనకి చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు, మేలు చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ప్రసంగమా గాడ్ ఏంటంటే, ద లార్డ్ ఈజ్ గ్రేట్. దేవుడు గొప్పవాడై ఉన్నాడు, అసత్యపు దేవుడు కన్నా గొప్పవాడై ఉన్నాడు. ఆయన సమస్తమును కూడా చేయగలిగినటువంటి వాడు. ఏమి చేయాలనుకుంటున్నాడో నీ పట్ల, నా పట్ల, అది జరిగించువాడు అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. ఈ 13 నుంచి 14 వచనాలను కూడా మనం చూస్తే, ఈ 13 నుంచి 14 వచనాల్లో, యెహోవా నీ నామము నిత్యము నిలుచును, యెహోవా నీ జ్ఞాపకార్థమైన నామము తరతరములు ఉండును. యెహోవా తన ప్రజలకు న్యాయం తీర్చును, తన సేవకులను బట్టి ఆయన సంతాపము నందును. అన్యజనులు విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. 13 నుంచి 14 వచనాల్లో తెలియజేయబడుచున్నటువంటి మాటలను బట్టి చూస్తే, యెహోవా నీ నామము నిత్యము నిలుచును. ఆయన నామం ఏమైంది అని అంటే, నిత్యము నిలిచేటువంటి నామం, నిత్యము కొనియాడబడేటువంటి నామము. ఆయన నామము నిత్యము స్తుతింపబడేటువంటి నామము. నీ జ్ఞాపకమైన నామము తరతరములు, ఎప్పుడు పితరుల నుంచి కూడా ఈ నామము ఏమవుతుంది అంటే స్తుతింపబడుతూ ఉంది. అందుకనే కీర్తనకారుడు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు, యెహోవా నామమును స్తుతించుడి. అయితే 14వ వచనంలో చూస్తే, యెహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును. ఈయన ఏమై ఉన్నాడు అనంటే, ఆయన నామము నిత్యము నిలుచున్నటువంటి స్థానము కాబట్టి, నిలుచున్నటువంటి నామము కాబట్టి, ఆ నామము ఏం చేస్తుంది అనంటే, తన ప్రజలకు న్యాయము తీరుస్తుంది.
న్యాయము తీర్చేటువంటి నామము. ఇది పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారం చేసుకొని మనం చూస్తే, పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారం చేసుకొని మనము వాక్యాన్ని ధ్యానించుకోగలిగితే తెలియజేస్తుంది ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో చరిత్ర ఉంది. ఈ చరిత్రని ఆధారం చేసి చరిత్రలో లిఖితమైనటువంటి మాటలను మనం చూస్తూ ఉన్నాం. ఆ లిఖితమైనటువంటి మాటల్లోనే ఈ 13-14 వచనాల్లో మనకు తెలియజేయబడుచున్నటువంటి మాట ఏంటి అని అంటే, పితరుల నుంచి ఈ నామము ఉంది. ఇది తరతరములు అంటే నా తరము తర్వాత నా పిల్లల తరం, నా పిల్లల తర్వాత వారి పిల్లల తరం, వారి పిల్లల తర్వాత వారి పిల్లల తరము కూడా యెహోవా నామము నిలుచును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన నామము రెండవ రాకడ పర్యంతంలో ఏం తీరుస్తుంది అంట, తన ప్రజలకు తీర్పు తీరుస్తుంది. 15-18 వచనాలను చూస్తే, అన్యజనులు విగ్రహములు, వెండి బంగారం అవి మనుషుల చేతి పనులు, వాటికి నోరుండి పలుకు, కళ్ళ నుండి చూడవు, చెవులుండి వినవు, వాటి నోళ్ళల్లో ఊపిరి లక్ష్యమై లేదు. వాటిని చేయువారును వాటి యందు నమ్మకి ఉంచువారును వాటితో సమానులగుదురు. ఇశ్రాయేలు వంశీయులారా, ఏంటి అనంటే ఇక్కడ దేవుని యొక్క మాట తెలియజేస్తూ ఉంది. ద లార్డ్ ఈజ్ అ ట్రూ అండ్ లివింగ్ గాడ్, హీ కేర్స్ ఫర్ అస్. ఆయన ఏమై ఉన్నాడు అనంటే, ఆయన తనకిష్టమైనటువంటి పని చేసేటువంటి దేవుడు, తన ప్రజలకు న్యాయం తీర్చేటువంటి దేవుడు ఏమై ఉన్నాడు అనంటే, నీకు నాకు కూడా, నీ గురించి నా గురించి కూడా జాగ్రత్త తీసుకునేటువంటి దేవుడుగా ఈ కీర్తనకారుడు వివరిస్తూ ఉన్నాడు. ఆఖరిగా మనం చూస్తే 19-21 వచనంలో, ఇశ్రాయేలు వంశీయులారా యెహోవాను సన్నతించుడి, అహరోను వంశీయులారా యెహోవాను సన్నతించుట, లేవి వంశీయులారా యెహోవాను సన్నతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవారులారా యెహోవాను సన్నతించుడి, యెరూషలేములో నివాసించు యెహోవా సీయోనులో నుండి స్తుతింపబడును గాక. ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు కీర్తనాకారుడు. మొదట్లో దేవుని నామాన్ని స్తుతించండి, దేవుని నామాన్ని ఘనపరచండి అని ఆజ్ఞాపించినటువంటి కీర్తనాకారుడు దేవుని యొక్క గొప్పతనాన్ని వివరించాడు. ఆయన మనతో ఉన్నాడు, ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన మనలను ఏర్పాటు చేసుకోవడమే కాదు, ఆయన గొప్పవాడై ఉండి ఆయన ఏం చేస్తా ఉన్నాడు అని అంటే, ఆయనకి ఇష్టమైనది మన పట్ల జరిగించడానికి ఇష్టపడుతున్నాడు అనేటువంటి మాటను వివరిస్తూ ఉన్నాడు. ఆయన న్యాయం తీర్చువాడు, ఆయన ఏమై ఉన్నాడు అనంటే గొప్పవాడై ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడు అని మనం చూడగలిగితే, ఆయన నిత్యము, ఆయన నామము నిత్యము నిలుచుండు నామము. కాబట్టి ఆయన ఏం చేస్తాడట, తన ప్రజలకు న్యాయం తీరుస్తాడు. ఆఖరిగా మనం చూస్తే ఆయన సజీవుడు, ఆయన మన కొరకు జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి దేవుడు చూస్తూ ఉన్నాము. ఆఖరిగా కీర్తనకారుడు అంటున్నాడు, ఏ వంశంలో ఉన్నటువంటి వారలారా మీరందరూ కూడా ఎవరిని స్తుతించాలట, దేవుని నామాన్ని స్తుతించాలి. ప్రసంగమా, దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని, దేవుడు ఇచ్చినటువంటి బహుమానమును, దేవుడు ఇచ్చినటువంటి జీవితాన్ని బట్టి, దేవుడు ఇచ్చినటువంటి ఈ దీవెనకరమైనటువంటి జీవితాన్ని బట్టి, దేవుడు ఈ జీవితాన్ని, ఈ భూమిని ఆశీర్వదించి ఇచ్చినటువంటి ఈ భూమిలో మనకి జీవితాన్ని ఇచ్చాడు. ఈ ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని ఇచ్చినటువంటి దేవునికి మనం ఎల్లప్పుడూ కూడా మనము స్థలమును ఏర్పాటు చేసి ఆ స్థలములో దేవుణ్ణి స్తుతించేటువంటి వారిగా, దేవుని గణపరిచేటువంటి వారిగా మన జీవితాలను మనం మలుచుకోవాలి. ఎటువంటి వంశంలో వారం అయినప్పటికీ కూడా దేవుని యందు దేవుడు మనకు తోడై ఉన్నాడు అనేటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, దేవుడు తన కృపణ వాత్సల్యతను మనకు అనుగ్రహించి ఆ యొక్క నిండు ప్రేమలో మనల్ని బలపరుస్తూ ఆయన్ని స్తుతించేటువంటి ధన్యత, ఆయన మనకు సహాయంను దయచేసేటువంటి ధన్యత, ఆయన మనల్ని ఏర్పాటు చేసుకొని ఆయన చిత్తము మన పట్ల బయలుపరిచేటువంటి ధన్యతను మనకు దయచేసి మెండైనటువంటి ఆశీర్వాదంలో ముందుకు నడిపించును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపయు కనికరం గల దేవా, మీ పాదాలు కొందనాలు స్తుతులు స్తోత్రాలయ అయా. మరి గడిచిన శుక్రవారం మొదలుకొని ఇప్పటి వరకు మీ ఉచితమైనటువంటి కృపలు మమ్మల్ని బారుపరిచి మరి యొక్క ఆశీర్వాదం మాకు అనుగ్రహించినందుకే మీకు వందనాలు అయ్యా. మా సంఘాన్ని బట్టి మీకు వందనాలు, వీక్షిస్తున్నటువంటి వీక్షకులను బట్టి మీకు వందనాలు అయ్యా. ఈ ఆరాధన అంతా మీ మహిమార్థంగా జరిగించుకున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం అయ్యా. మా ఆరాధనలో సహాయం దయచేసినందుకే మీకు వందనాలు అయ్యా. మరి తండ్రి, వాక్యం ద్వారా మమ్మల్ని నడిపించినటువంటి దేవా, వాక్యమును మా హృదయంలో పదిలపరచండి, జ్ఞానమును, వివేకమును, తెలివిని మాకు అనుగ్రహించమని వేడుకొనిచున్నాం. అర్థం చేసుకోగలిగేటువంటి ధన్యతను దయచేయండి
దయచేయమని వేడుకొనిచున్నాం అయా. మీరు గొప్పవారై ఉండి తండ్రి నాన్న అయా, మీ ఇష్టమైనది తండ్రి నాన్న అయా మా పట్ల జరిగిస్తుండగా తండ్రి నాన్న అయా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకే వందనాలు చెల్లించుకుంటున్నాం అయా. మీ చిత్తాన్ని మా పట్ల జరిగిస్తున్నందుకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం అయా. మీ చిత్తాన్ని బట్టి తండ్రి నాన్న అయా మీరు మీ నామం తరతరములు స్తుతింపబడేటువంటి నామంగా ఉన్నందుకు ఆయన మీకు వందనాలు చెల్లించుకుంటున్నా అయా. ఆ నామాన్ని బట్టి తండ్రి నాన్న మమ్మల్ని తీర్పులోకి తండ్రి నాన్న అయా మీకు ఇష్టమైనటువంటి ప్రజలను తీర్పులోనికి నడిపిస్తానన్నటువంటి దేవ మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం అయా. మిమ్మల్ని స్తుతించేటువంటి ధన్యతలు మాకు ఇచ్చారు అయా. ఎల్లప్పుడూ మీ నామాన్ని స్తుతించేటువంటి ధన్యతలు అయా. ఆ యొక్క తండ్రి నాన్న ఆ యొక్క సమూహంలో మమ్మల్ని ఉంచండి అయ్యా. మీకు వందనాలు చెల్లించుకుంటాం. క్రీస్తు పునరుద్ధాన రోజులను దేవాలయం పొదలాడ సంఘాన్ని బట్టి మీకు వందనాలు ఆయా. బిడ్డలను కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి ఆయా పెద్దలను స్త్రీలను యవన బిడ్డలను చిన్న బిడ్డలను తండ్రిన ఈ సంఘ పరిచర్యను అభివృద్ధి పరిచి రాబోతున్నటువంటి దినాల్లో తండ్రిన బలమైనటువంటి సాధనాలుగా తండ్రిన బిడ్డలను నిలబెట్టమని వేడుకుంటున్నాం అయా. మా సంఘ బిడ్డల దూర ప్రదేశంలో ఉన్నారు అయా. వారిని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, మంచి ఆయురారోగ్యాల బిడ్డలకు దయచేయండి అయ్యా. మీకు వందనాలు. మీ శక్తి చేత, మీ బలం చేత అయా, మీ ఆరోగ్యం చేత తండ్రిన వారిని నడిపించమని వేడుకునిచున్నాం. గొప్ప దేవుడు, మా సహాయకుడు, మా పోషకుడు అయా, మమ్మల్ని ఆదరించేవాడు మీకు వందనాలు అయా. దినవెల్లా మీ సన్నిధానంలో స్తుతించి గణపరిచి ఆరాధించి అయా మీ సన్నిధానంలో మేము పొందుకోవాల్సినటువంటి ఆశీర్వాదాలు పొందుకునేటువంటి వారికి మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాను. నల్లి సత్యవతి గారిని బట్టి నన్ను మీకు వందనాలు అయా. రవికుమార్ గారిని బట్టి నన్ను మీకు వందనాలు. మంచి ఆయురారోగ్యాల బిడ్డలకు దయచండి, బలపరచండి అయా. క్షేమాన్ని ధన్యతను తండ్రి వారికి దయచేయమని వేడుకొని వచ్చినాం. గొప్ప దేవుడు, మా సహాయకుడు, మా పోషకుడు, మమ్మల్ని ఆదరించేవాడు, మమ్మల్ని ముందుకు నడిపించేవాడా మీకు వందనాలు. మాకు తోడై ఉండి ఈ విపత్తు కాలంలో తండ్రి నాన్న మరి పెరుగుతున్నటువంటి ఈ కేసులు తండ్రి నాన్న ప్రాధాన్యతలో ఉండగా తండ్రి నాన్న అయా మీ సహాయమును దయచేయండి. మీ మీద ఆధారపడి ప్రార్థించేటువంటి మనసును మాకు దయచేయండి అయ్యా. మేము స్థుతించేటువంటి మనసును మాకు దయచేయండి మీకు వందనాలు అయా. వైద్యం అందిస్తున్నటువంటి వైద్యులకు తండ్రి నాన్న అదే రీతిగా తండ్రి నాన్న మరి హెల్ప్ చేసినటువంటి నర్సులకు తండ్రి నాన్న ఆ డిపార్ట్మెంట్స్కు తండ్రి మీ సాయం దయచండి. మున్సిపల్ కార్పొరేషన్కి అయా, పోలీస్ వారికి తండ్రి నాన్న, రవాణా శాఖకు తండ్రి నాన్న, అధికారులకు తండ్రి నాన్న, అధిపతులకు అయా, మరి సంఘాలు నడిపిస్తున్నటువంటి తండ్రి నాన్న ఆంధ్రవంజులకు వదిలిన సంఘ నాయకులకు తండ్రి నాన్న, మరి సినెట్ ప్రెసిడెంట్స్కు తండ్రి నాన్న మీ సహాయంను, జ్ఞానమును, వివేకమును, తెలివిని దయచేయమని వేడుకొని వచ్చినాం అయా. వాక్యం ద్వారా బలపడేటువంటి ధన్యతను మాకు దయచేసి సమస్తము అనుకూలపరిచి మీ మార్గములను తెరిచి మిమ్మల్ని సన్నతించి గణపరిచేటువంటి భాగ్యమును మాకు దయచేయమని మరి ఒక వారం మీ సన్నిధానంలో కలుసుకునేంత పర్యంతము కృపా కాపుదల భద్రత క్షేమ ఆరోగ్యములను మాకు దయచేయమని బలపరచమని యేసు ఉన్నతమైనటువంటి నామంలో అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరలోక పొందిన మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును కాక, నీ రాజ్యం వచ్చును కాక, నీ చిత్తం పరలోక ముందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును కాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం. వాళ్ళ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమ. మమ్మల్ని శోధనలోనికి తేక దృష్టిని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవు నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనకు, మన కుటుంబాలకు దీవెన, ఆశీర్వాదం, ఆరోగ్యక్షేమంగా దయచేసి సదా తోడండి నడిపించును గాక, ఆమేన్. కూడిన విశ్వాసులకు, వీక్షిస్తున్నటువంటి వీక్షకులకు సంఘ పక్షాన, సంఘ సేవకుని పక్షాన, కుటుంబ పక్షాన ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.